నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మౌన మునికి కన్నీటి వీడ్కోలు. నిగంబోధ్ ఘాట్లో ముగిసిన అంత్యక్రియలు. భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌన మునికి అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ఎల్జీ, వికే సక్సేనా, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన పార్థివ దేహం వద్ద అంజలి ఘటించి కన్నీళ్లు వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కోరారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కి స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయంపై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్లో ఖార్గే మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై 2 పేజీల లేఖ రాసిన ఖార్గే, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానికులు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలు నిర్మించిన సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయ స్థానం కలిగి ఉన్నారని, ఆయన సేవలో సాధించిన విజయాలు అపూర్వమని కొనియాడారు. వినాయకుడి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి అనుచరులు నిరంజన్ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆలయం చుట్టూ ఉన్న భూముల్ని కబ్జా చేశారని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన పలువురు ప్రజావేదికలు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బాధితుల వద్ద నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రుడా చైర్మన్ వెంకటరమణ వినతులను స్వీకరించారు. 30 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేయాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని, అర్ధరాత్రి వచ్చి పంట ధ్వంసం చేస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. NH-16 విస్తరణలో భూములు కోల్పోయిన తమకి నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదని తెలిపారు. పల్నాడు జిల్లా నడికుడి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వైసీపీ వాళ్లకు అధికారులు సహకరిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే పశ్చిమ గోదావరి జిల్లా వెలగలేరుకు చెందిన భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. జనసేనాని డీసీఎం మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్. పర్యటన ఆశాంతం. పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ ఐపీఎస్. భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కేటుగాడు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం భద్రతా లోపాలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెంటనే ఉండి ఐపీఎస్ ఆఫీసర్ గా కలియ తిరిగిన వ్యక్తి. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వ్యక్తి. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని తేలటంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు నకిలీ ఐపీఎస్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టిన పోలీసులు అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలకి, రౌడీ చర్యలకి కూటమి ప్రభుత్వంలో తావులేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎంపీడీఓపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. దాడికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీఓ మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి.
అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ప్రభుత్వం చాలా త్రికరణశుద్ధిగా అహంకారాలు కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ అహంకార కూటమి ప్రభుత్వం ఇది, వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వ్యక్తినో వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్ కావటి మనోహర్ నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యావత్ జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి మరణం ఈ దేశానికి తీరని లోటని చెప్పారు. మన్మోహన్ సింగ్ లోని ప్రతిభను చూసిన అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆయనను ఆర్థిక మంత్రిగా నియమించారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టతను పెంచి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మేయర్ తెలిపారు. వివాదరహితునిగా నీతి నిజాయితీలతో దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయులు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. అలాంటి మహనీయునికి భారతరత్న ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఓబులేసు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఈరోజు భారతదేశం ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది. ఎందుకంటే ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, మితభాషి, ముందు స్వభావి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నటువంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు పివి నరసింహారావు గారు ఆలోచన చేసి దీనికి ఎవరైతే సూటబుల్ పర్సన్, దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేస్తే, అప్పుడు అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి, అప్పటికే ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 1932వ సంవత్సరంలో దేశ విభజనలో మరి భారతదేశానికి వలస వచ్చి ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులు అందరికీ కూడా, పాత్రికేయులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు యావత్ జాతి గర్వించదగినటువంటి ఒక మహోన్నతిని మరి
మరణం మన దేశానికి తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రజ్ఞను, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని ఈ దేశం ఎప్పుడు కూడా మరవదు. మన్మోహన్ సింగ్ అంటేనే ఒక మృదు భాషి, మరి ఆయన చాలా సౌమ్యుడు అనేటువంటిది ఒక కోణం అయితే, మరొక కోణంలో ఆయన చాలా గట్టివాడు, అనుకున్నది సాధించగలిగినటువంటి దిట్ట అన్నటువంటి విషయాన్ని కూడా మనం మరవరాదు. మరి ఆయన కేవలం 40-42 సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, మరి ఆయన మీ ఎన్నికల్లో నిలబడి రాలే. అప్పటికి ఆయన యూజీసీ గ్రాంట్ చైర్మన్గా ఉంటే ఆయన యొక్క మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా 4వ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అజయ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నితీష్ రెడ్డి సెలబ్రేషన్స్ తాలూకా వీడియోను పంచుకుంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆయన సెటైర్లు వేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పుష్ప హీరోను వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లానంటే నమ్మేదెలా అబ్బా అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు సాయి కిరణ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారికి వ్యాయామం ఎంతగానో అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సౌకర్యాలతో వన్ లైఫ్ జిమ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు సాయి కిరణ్ మాట్లాడారు. అత్యాధునిక పరికరాలతో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అందుబాటు ధరలో సేవలు అందిస్తామని అన్నారు. గుంటూరు మహానగరంలో రెడ్డిపాలెం ఏరియాలో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్, మరి జిమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం ఇది. నేను కూడా చాలా జిమ్లు చూశాను, కానీ ఇంత లేటెస్ట్ మిషనరీతో జిమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి సాయి కిరణ్కే చెల్లుబాటు అవుతుంది. మరి సాయి కిరణ్ కూడా స్వతహాగా జిమ్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక బాడీ ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక యువకుడు. తప్పకుండా ఈరోజు ప్రతి యువకుడు యువతి కూడా బాడీ ఫిట్నెస్ కోరుతున్నారు కాబట్టి మరి బాడీ ఫిట్నెస్కి సంబంధించి ఈ జిమ్ తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఈ జిమ్లో మన యువకులు కూడా చేరి వాళ్ళు కూడా బాడీ ఫిట్నెస్ పొంది ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ ఫిట్నెస్ సెంటర్ 3 పువ్వులు 6 కాయలుగా రోజు రోజుకి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. సాయి కిరణ్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ అమ్మా నాన్నని నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. నేను నూతనంగా జిమ్ ప్రారంభం చేశాను. మన జిమ్ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్. నేను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో, టైటానిక్ క్యాంపస్ ఎంట్రన్స్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో మన వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ని ఈ రోజున నేను నూతనంగా ప్రారంభం చేశాను. అలాగే ప్రతి ఒక్క జిమ్ముల మీద మన జిమ్ ఎక్విప్మెంట్స్ చాలా నూతనంగా ఆధునికమైన ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ప్రైజెస్తో నేను రన్ చేస్తున్నాను. అన్ని జిమ్ముల మీద మన ఎవ్రీ మంత్ చాలా తక్కువ ప్రైజెస్, ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ప్రైజెస్. అండ్ అదిగాక ప్రతి పర్సన్ని నేను చాలా కేర్గా తీసుకుంటాను. మన జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 9:30 వరకు, మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు. అన్ని జిమ్స్ వచ్చేసరికి మన జిమ్ లాగా టైమింగ్స్ ఉండవు. మార్నింగ్ 5:30 టు 9:30, ఈవినింగ్ 5:30 టు 9:30 ఉంటాయి. మంది మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ప్రతి పర్సన్కి నేను ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ జిమ్ని రన్ చేస్తాను. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. యూనిసెక్స్, మెన్ అండ్ ఉమెన్స్. ఆఫర్స్ నేను ఎట్లా చెప్పాలి, న్యూ ఇయర్ ఆఫర్స్ అవన్నీ ఓపెనింగ్ ఆఫర్స్
అందరూ ఒకసారి విజిట్ అయితే కనుక నేను ఆ ఆఫర్స్ అనేది నేను చెప్తాను. స్వర్గీయ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణ సభ కార్యక్రమం ఈ రోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, స్పోక్స్ పర్సన్ మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాపట్ల జిల్లా ఇన్ఛార్జి గడ్డంపాల్ విజయ్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోరివి వినయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాలపాటి అనిల్, జిల్లా కార్యదర్శి మరియు ఆఫీస్ ఇన్ఛార్జి అడ్మిన్ బిల్లా సునీల్, సీనియర్ నాయకులు షేక్ సుబాని, మహిళా నాయకులు ముస్కాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, భారతదేశ ప్రజానికానికి పాలకులంటే ఈ విధంగా ఉండాలని చూపించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లేరు అనేటటువంటి వార్తతో బాధాకరమైనటువంటి వార్త. ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చేటప్పటికి రోజుల్లో పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక విదేశీ మారక ద్రవ్యం కూడా లోటుగా ఉండటం వల్ల మన బంగారాన్ని తాకట్టు పెట్టుకొని విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి భారతదేశాన్ని ఆర్థిక పరంగా ప్రపంచానికి సరళీకృత ఆర్థిక విధానాల ద్వారాగా ఒక గేటు లేకుండా ప్రపంచానికి భారతదేశాన్ని కలిపినటువంటి గొప్ప మేధావి. దానివల్ల ఇవాళ ప్రపంచంలో భారతదేశం నుంచి కూడా గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప వ్యాపారాలు ప్రతి దేశంలో కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఒక అనుసంధానం ఏర్పాటు చేసినటువంటి గొప్ప మేధావి. ఆయన పార్టీ పరంగా కూడా ఒక కవచంలాగా పార్టీ అంబేద్కర్ వాదం, బాపూజీ వాదం, రాజ్యాంగాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప మేధావి. ఇవాళ చూస్తూ ఉంటే కళ్ళుండి చూడలేకుండా ఉన్నారు, చెవులుండి ఇళ్ళపడలేపడుతూ ఉన్నారు. ఆయన ఈ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు, అంబేద్కర్ని అవహేళన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉంటే ఒక స్వర్ణయుగం. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి, ఈ రాష్ట్రం నుంచి వలసవాదం పోతూ ఉంటే కాపాడటం కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రతి మనిషికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా తన పని తాను చేసుకుంటూ ప్రభుత్వం నుంచి 200 రూపాయల నుంచి 400 రూపాయలు జీతం రూపంలో ఇచ్చేటటువంటి పరిస్థితి చేపట్టి ఒక ముందు చూపు ఆలోచన చేసినటువంటి నాయకుడు. ఇవాళ పోలవరానికి కానీ, ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, దీనికి కావాల్సినటువంటి రూపకల్పనలో చట్టంలో పెట్టినటువంటి గొప్ప మేధావి. ఇవాళ చూడండి, తీసుకెళ్ళి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు తప్ప ఆయన చూపించిన, ఆయన చట్టబద్ధత చేపించినటువంటి దాన్ని ఒక్కటి కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే నేను ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నాను, ఆయన ఏదైతే చట్టంలో పెట్టాడో, ఆయన ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఆశించాడో ఆ ఆశయాలకు అనుగుణంగా లేదు. మీరు మేల్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మరి బాపూజీ గారి కన్న కళల్ని సఫలీకృతం చేసే విధంగా ఒక కంప్లీట్ మ్యాన్, ఒక మనిషి పుట్టుకకు ఒక కారణం అవుతుందని చెప్పని పూర్తిగా దాని నిర్వచనాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజున మన మధ్య లేకపోవటం చాలా చింతింపదగిన విషయం. ఒక పరిపూర్ణమైన వ్యక్తి తాను సాధించాలనుకునే విజయాలని 100% సక్సెస్ఫుల్గా ముగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వంగా, కాంగ్రెస్ పార్టీని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీగా ఈ దేశంలో ఉన్న గుర్తింపుతో పాటు అదనపు గుర్తింపుని కలిగించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి మరి వారి సంస్కరణలు చూసుకుంటూ ఉంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్తానే ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక రకాల అంశాల్లో ఏదైతే ముఖ్యంగా ఈ దేశంలో పేదరికం ఉంది, మరి పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, కనీస పనిని వాళ్ళకు కల్పించి కనీస వేతనాన్ని వారికి అందించాలని చెప్పని ఈ దేశంలో ఒక మహోన్నత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని గల్లీ స్థాయికి కూడా, అంటే కింద లెవెల్కి కూడా పంపించగలిగినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా సందర్భాలు, చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి చర్చించాలంటే. మరి ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కూడా వారి పనిని కంప్లీట్ చేసి పక్కకు వచ్చారే తప్ప ఎటువంటి రాజకీయ శత్రుత్వం లేకుండా అందరినీ కలుపుకొని పోయినటువంటి ఒక
విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 2 రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2014 రాష్ట్రం ఏర్పడి నాటికి విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పలు సంస్కరణలు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయించారని చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని తెలియజేశారు. 1,29,000 కోట్లు విద్యుత్ భారం వినియోగదారులపై పడిందని చెప్పారు. ఆదాని గ్రూప్తో కరెంటు ఒప్పందం చేసుకున్న దాని వలన యూనిట్ ₹2.49 పడుతుందని చెప్పారు. కానీ ఆదాని గ్రూప్ ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ సప్లై చేసే పరిస్థితిలో లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి దక్కుతుందని అన్నారు. పవర్ పర్చేస్లో ఉన్న అగ్రిమెంటు ప్రకారం విద్యుత్ సప్లై చేయకపోయినా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దీని పూర్వాపరాలు మనం అర్థం చేసుకోవాలంటే 2014-19 కాలంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ రంగ పరిస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విద్యుత్ రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతాం. విద్యుత్ లోటు, కరెంటు కోతలు వారసత్వంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి పూర్తిస్థాయి సమీక్ష జరిపి భారతదేశంలోనే విద్యుత్ కోతలు లేని రాష్ట్రాల 3లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.